నమస్కారం నమస్తే గురుగారు. అందరికీ నమస్కారం అండి. ఉమ్, నిన్న నిన్న మొన్న మొత్తానికి నిన్న మొన్నట్లో పోనీ 2 రోజులు నిన్న మొన్నట్లో ఈ అనువాదము అనువాదము ఎలా చెయ్యాలి అంటే ఇంగ్లీష్ ఇచ్చి తెలుగులోకి కానీ ఇంగ్లీష్ కానీ ఇస్తే సంస్కృతంలో కానీ సంస్కృతంలో ఇచ్చింది తెలుగులోకి కానీ ఇవి 2 రకాలుగా మనకి ఇవ్వబడతాయని, అంటే ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ ఏదైనా పర్లే, ఆ ఇవ్వబడేది గద్య భాగం కావచ్చు, పద్య భాగం కావచ్చు. కనుక గద్య భాగం అయితే ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, పద్య భాగం అయితే ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, ఈ విషయం మీద మనం మాట్లాడుకున్నాం నిన్న. అయితే మీకు కాంటాక్ట్ క్లాసుల్లో వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళు ఆల్రెడీ అనేకమైన టిప్స్ చెప్పే ఉంటారు. అది ఏం చెప్పారో నాకు తెలియదు, ఈ ఎవరు మీరు విన్నారో అంతకన్నా తెలియదు. కనుక ఏవైతే చెప్పబడ్డాయో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్న వాటిలో కాకుండా ఇతరమైనటువంటి ముఖ్య విషయాలు ఏదైనా చెప్పబడి ఉంటే అవి గ్రూపులో 4గురితో పంచుకోండి. దానివల్ల మిగతా వాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒకటి. రెండవది, యథాతథంగా ట్రాన్స్లేట్ చెయ్యాలా అంటే అది చేత కానప్పుడు, అంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అలాగే చెయ్యాలా అంటే చేత కానప్పుడు వాటిని సింపుల్ సెంటెన్సెస్ గా మార్చుకుని హాయిగా ట్రాన్స్లేట్ చేయండి. దానివల్ల మీకు ఒకవేళ అది మార్పు చేయటం వల్ల తప్పు అని కనుక ఎగ్జామినర్ అనుకుంటే కొన్ని మార్కులు పోవచ్చేమో కానీ 0 అయితే పడదు. ఇది ఒకటి. కనుక మన ప్రయత్న లోపం లేకుండా పరీక్ష పేపర్ విడిచిపెట్టి రాకూడదు అనేది మనం చెప్పుకునేదానికి పరమ తాత్పర్యముగా చెప్పుకుంటాం. సరే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆ గద్య ఇప్పుడు దీన్ని మార్చేటప్పుడు పద్యంలో ఉన్నది కానీ లేకపోతే గద్యంలో కూడా ఈ ప్రయోగం చేయవచ్చు. ఎలా చేయాలి అని అంటే ఇచ్చినటువంటి ఆ భాగాన్ని, సంస్కృతంలో ఉన్న భాగాన్ని విభక్తి వైజ్ గా సర్దుకుని, ఆ వాక్యాన్ని విభక్తి వైజ్ గా సర్దుకుంటే ఏ విభక్తికి సంబంధించిన ఒక చోట పోగు వేసుకున్నట్లయితే మీకు వాక్య నిర్మాణం తేలికవుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే విశేషణ విశేష్యములు ఒక దగ్గరికి వస్తున్నాయి అని అర్థం. విశేషణ విశేష్యములు ఒక దగ్గరికి వస్తున్నాయి. ఇది ఇక్కడికి అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టండి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ మిగతా భాగం అంతా కూడా అండి మీరు అభ్యాసం ఎంత చేస్తే అంత మీకు తేలికవుతుంది. కనుక ఇందులో పాఠంగా చెప్పుకోవడానికి కేవలం ఇక చెరుగ్గడ నవలటమే తప్ప రసమే ఉండదు. కనుక దాన్ని అక్కడికి ఆపేద్దాం. ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే అదేంటండి, నిబంధ రచన. నిబంధ రచన ఇవాళ నాకు తోచినంతలో ఆ నిబంధ రచన గురించి మాట్లాడుకుందాం. అంటే అనువాదంలో ఏవైతే పాయింట్లు చెప్పుకున్నామో అవన్నీ కూడా నిబంధ రచనలో కూడా పనికొస్తాయి. కనుక ఎందుకు వాక్య నిర్మాణంగా అక్కడ చెప్పుకుంది, మనం వాక్య నిర్మాణాన్ని చెప్పుకున్నాం కాబట్టి నిబంధనలో కూడా వాక్య నిర్మాణమే ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ ఎస్ఏలు ఎక్కడి నుంచి ఇస్తాడో, ఏ ఎస్ఏ అడుగుతాడో, ఎలా రాయాలో అనే భయము ఎవరికైనా ఉంటే వాళ్ళు మ్యూట్ తీసి నాకు ఆ ఇబ్బంది ఉందండి అని ఒక్కసారి చెప్పండి. లేని వాళ్ళు చెప్పక్కర్లే, నాకు భయం లేదండి అని అనేవాళ్ళు చెప్పక్కర్లే. భయం ఉన్నవాళ్ళు మాత్రమే స్పందించండి. ఒక్క నిమిషం. భయం ఉంది గురుదేవ. ఒకళ్ళు ఏది ఇస్తారో అని కాస్త భయంగానే ఉందండి.
వెరీ గుడ్. ఎలా రాయాలో అని కూడా భయం ఉంది గురుగారు. రెండు ఉంది గురువు గారు. 3 3/54 అంతే. అంటే ఇప్పుడు 54 మంది ఉన్నారు, అందుకని చెప్పంటున్నా 3/54. మాకు కూడా భయం. 4 ఉందండి. 5 6 తెలుగులో రాయగలుగుతాం కానీ సంస్కృతంలో అనేటప్పటికి భాష మీద 8 పర్వాలేదు. 8 కొన్ని ఇంగ్లీష్ పదాలకి సంస్కృత పదాలు తట్టట్లేదండి. 9 వాక్య నిర్మాణం అయిపోయింది. సరే, ఉన్నది కొంతమందికి ఉన్నది, ఇంతవరకు ఖాయం కదా. కనుక ఈ 9 మందికే ఇవాళ పాట, మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసేయండి, దాని గురించి ఆలోచించద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు అనుకున్న పద్ధతికి ఓవర్లాప్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి అదా ఇదా అని అనుకోకండి. మీరు ఒక నిర్ణయం చేసుకున్నారు వచ్చని అలా రాసేయండి. సరే, సరదాగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు విషయంలోకి వస్తే, నిబంధకి ముందు కొన్ని విషయాలు మీకు చెప్తా. ఏంటవి అంటే, మనం నిన్న ఇవి చూద్దాం, ఒక్క నిమిషం. స్క్రీన్ కనపడుతోందా అండి? స్క్రీన్ కనపడుతోందా అండి? కనపడుతుంది. ఇక్కడ మనము కొన్ని సర్వనామ శబ్దేశ, తత్, సహ ఇవన్నీ ఎటువంటి మార్పులు లేవు అని గమనించామా గమనించలేదా? గమనించాం. అంటే పుంలింగము, నపుంసకలింగము, స్త్రీలింగముల యొక్క వివరాలు రాస్తుంది. అలాగే అస్మత్ శబ్దం ఎట్లా మారుతుంది, యుష్మత్ శబ్దం ఎట్లా మారుతుంది. అంటే నేను, నువ్వు, వాడు, అతడు, అది, ఏది, ఎక్కడ, ఇది, తమరు, ఇవన్నీ కూడా అవి ఎట్లా మారుతున్నాయి. ప్రథమంలో అస్మత్ యుష్మత్, నేను, నువ్వు ఎట్లా మారు. అహం, ఆవాం, వయం, త్వం, యువాం, యూయం, ఇట్లా. ఇది అయిన తర్వాత ఈ అకారాన్ని శబ్దాలు చూసిన తర్వాత ఏ తత్తు, ఏ తద్దు, ఇవన్నీ కూడా అంటే ద్వితీయ విభక్తిలో ఎట్లా మారుతుంది. కింద అస్మత్, యుష్మత్ కూడా ఉన్నాయి. మాం, ఆవాం, అస్మాన్, త్వాం, యువాం, యుష్మాన్ అని. అట్లాగే తృతీయ విభక్తి. ఎక్కడైనా మీకు విభక్తిలో చివరి భాగం ఏమైనా మారుతోందా అంటే ఏం మారట్లే. ఈ 2, 3లో ఉన్నటువంటివి ఏమీ మారట్లేదు. అంటే ఇవన్నీ బైహార్ట్ చేయమని నా ఉద్దేశం కాదు. ఒక స్ఫురణలో పెట్టుకుంటే పని అయిపోతుంది. మీకు మార్పు ఎక్కడ వస్తుంది? ఈ మార్పు ఏదైనా వస్తే ఈ భీహి కాస్త ఐహి అవడం దగ్గర మార్పు వస్తుంది. ఎక్కడ బీహి వస్తుంది, ఎక్కడ ఐహి వస్తుంది అనే కన్ఫ్యూజన్ అక్కర లేదు. ఎక్కడైతే ప్రథమ విభక్తి రూపంలో చివర అకారం ఉంటుందో, ఏతేన, మొట్టమొదటి చూడండి, ఏతేన, నా అంటే నా కారము ప్లస్ కారము, ఏతైహి అయింది అది. అట్లాగే కింద తేన అంటే తైహి అవుతుంది. తయా, ఏకతయా అంటే ఆ ఉంది కానీ ఆ లేదు, అంటే హ్రస్వ ఆకారం లేదు, దీర్ఘ ఆకారం ఉంది కనుక అక్కడ ఏతాభిహి అనే ఉంటుంది. ఇక తర్వాత ఇదే సూత్రం, అన్నిటికీ ఇదే సూత్రం. ఇంక మీ దగ్గర నుంచి ఆలోచించక్కర్లే. అది స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా మీకు సంబంధం లే. అయిన తర్వాత ఇవి చూసాం కదా, ఇవి చూసేసిన తర్వాత ఏషు, తేషు, కేషు, ఏషు, ఏషు, భవత్సు, ఏతేషు, ఏమండి ఏషు ఉంది, మరి భవత్సు ఎందుకైందండి అనో ప్రశ్న వేయాలి. అంటే శబ్దం ఏమిటండి? భవత్. భవత్ ప్లస్ సు కలిపితే దగ్గర ఉంది కాబట్టి ప్లస్ సు అవుతుంది, అంతే అయింది అక్కడ.
ఇట్లా చిన్న మార్పుల్ని మనం గమనించుకుంటే ఇక్కడతోటి ఇది అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఏమండి తర్వాత ఏం చూడాలి మనము అంటే ఇది చూద్దాం. ఇది పుంలింగ రూపం చూపిస్తున్నా మీకు. ఏషః ఏతౌ ఏతే. దీనికి సర్వ అనే శబ్దం ఉందిగా, అది మనం చెప్పుకోలే ఇప్పటి వరకు, అందుకని దానికి కంపేర్ చేసి చూపిస్తున్నాం. ఏషః ఏతౌ ఏతే. సర్వ శబ్దం వచ్చి ఏం చెప్తున్నారు? సర్వ సర్వం సర్వే అనే చెబుతున్నారు. ఏమన్నా మార్పు ఉందా? లేదు. ఏతం ఏతౌ ఏతాన్. ఇక్కడ ఏం వస్తుందో చెప్పండి, ఊరికే ఊహించి ఎవరైనా. అదే సర్వం సర్వౌ సర్వాన్ తెలిసిపోయిందండి. సర్వేణ సర్వాభ్యాం సర్వైః. నాకు చూపించలే కదా ఇంకా. ఇప్పుడు చెప్పండి. సర్వేణ సర్వాభ్యాం సర్వైః. అంతే. ఇప్పుడు సర్వేనా కాదు, ఇక్కడ సర్వేణ అయింది. ఇది ఒక వ్యాకరణ సూత్రం. అంటే నకారము నకారంగా ఎక్కడ మారుతుంది అన్నది నత్వము అనే ఒక సబ్జెక్ట్ కింద పాణిని చెప్పారు. అది పొరపాటున మీరు సర్వేనా బదులు సర్వేనా రాశారనుకోండి, పీక తీసేయరు పరీక్ష దిద్దేవాళ్ళు. వాళ్ళు తపహృదయులే. సరే, ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్య. ఇది ఎట్లా మారుతుంది? భవానీదేవి గారు చెప్పండి. నాకు తెలియట్లేదు సార్. అదేంటమ్మా, అదే ప్యాటర్న్ కదా. ఏతస్మై దగ్గర ఏతా తీసేసి సర్వ పెట్టండి. సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్యః. అదే ఉందా చూడండి ఒకసారి. సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్యః. అదే ఉంది కదా. అవును. అంటే సర్వశబ్దం మీకు వచ్చినట్ట రానట్ట? ఆల్రెడీ ఇది నోట్లో పెట్టుకోవాలి. వచ్చినట్టే గాని వచ్చినట్టు తెలియదు. ఇది చూడండి. ఏ తస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్యః. ఇది సర్వత ఎట్లా మారుతుంది? ఏం లేదమ్మా, ఇక్కడ అహా ఉంది. ఏషా తీసాం సర్వ పెట్టాం. ఏతం ఏతా తీసాం సర్వ పెట్టాం. ఏతే సర్వే ఏత సర్వ ఏతస్మాత్ సర్వస్మాత్ అయిపోయింది. అంటే సంస్కృతంలో పద నిర్మాణము ఎంత శాస్త్రీయంగా ఉందో గమనించండి. కేవలం ఆ ప్రాతిపదికని తీసి పక్కన పెట్టి కొత్త ప్రాతిపదిక పెడితే రూపం ఒకటే. ఏతస్య ఏతయోః ఏతేషాం. సర్వస్య సర్వయోః సర్వేషాం. అంతేనా వచ్చింది? అంతే. శభాష్. ఇది సర్వేషు. కనుక మీకు వచ్చినదే కదా ఇవన్నీ. ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారా? వస్తున్నట్లుందండి. వచ్చేసినట్టుందని చెప్పండి. వస్తున్నట్టు కదా, వచ్చేసినట్టుంది. ఇది పుంలింగ రూపాలు. అదే స్త్రీలింగ రూపాలు అయితే ఎట్లా ఉంటాయి చూద్దాం. అదే ఇది నపుంసకలింగ రూపాలు. ఏతత్ ఏతే ఏతాని. ఏనత్ ఏనే ఏన ఏత ఏనే ఏతాని ఏనాని. ఇవి ఉన్నాయి కదా. వీటికి ఎట్లా వస్తున్నాయి చూడండి. ఒకసారి మీరు చెప్పండి. ఏతత్ ఏతే ఏతాని. సర్వతో మార్చి చెప్పండి. రెండోది సార్ చిన్న రిక్వెస్ట్ సార్, వచ్చిన వాళ్ళు చెప్పకండి సార్, రాని వాళ్ళని చెప్పనివ్వండి. అది నేను డిసైడ్ చేయలేను కనుక వినండి, పర్వాలేదు. ఉత్సాహాన్ని మాత్రం ఆపద్ది. ఇవాళ ఉత్సాహాన్ని ఆపద్ది. ఎవరు పడితే వాళ్ళు చెప్పేసి పర్వాలేదు. ఇది మళ్ళీ చెప్పండి. ఎవరో తప్పు చెప్పినట్టున్నారు.
सर्वस्मात् सर्वाभ्यः सर्वेभ्यः सर्वाभ्यां सर्वेभ्यः सर्वेभ्यः सर्वस्य सर्वयोः सर्वस्य सर्वेषां सर्वयोः सर्वेषां सर्वस्मिन् सर्वस्य सर्वयोः सर्वयोः सर्वेषु 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 ఇప్పుడు స్త్రీలింగ రూపాలు చూద్దాం. ఇది కదా, చెప్పండి. सर्वा सर्वे सर्वाः सर्वा सर्वे सर्वे सर्वाः सर्वां सर्वे सर्वाः सर्वां सर्वे सर्वया सर्वे सर्वाः सर्वाभ्यां सर्वाभिः सर्वस्य सर्वाभ्यां सर्वाभ्यः सर्वस्य सर्वाभ्यां सर्वाभ्यः सर्वस्य सर्वयोः सर्वासां सर्वस्यां. ఇది కూడా చెప్పాలి కదా, ఒక్క నిమిషం భయం ఉండండి. ఇది చెప్పలే ఇంకా. అయిపోయింది కదండి. ఇప్పుడు సర్వశబ్దం వచ్చిందా రాలేదా? వచ్చిందండి. హలో, వచ్చిందండి. సర్వశబ్దం వచ్చినట్ట కానట? వచ్చినట్టేనండి. వచ్చింది సార్. ఒకసారి మళ్ళీ 1-2 సార్లు చూస్తావు అంతే. అంటే కాన్సెప్ట్ అర్థమైతే అది వచ్చింది అని నిర్ణయం చేయండి. కాన్సెప్ట్ మనకి కావాల్సిన మళ్ళీ గుర్తు రావాలి అంటే అది ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన విషయం. పునశ్చరణ. కనుక నాకు తెలియదండి సర్వశబ్దం అని ఎవరు అనొచ్చు అంటే అసలు అదొకటి ఉందని తెలియని వాళ్ళు మాత్రమే అనొచ్చు. కానీ ఇప్పుడు ఎలా మారుతోందో తెలుసు, ఏది ఉంటే దేని ప్రకారంగా రాసుకోవాలో తెలుసు. అంటే ఏష అని ఒకటి తెలిస్తే కేశ, ఏష, సహ, కిమ్ము, తత్తు ఇవన్నీ తెలిసిపోయినాయి. ఎట్లా ఏమంటే ఏష తెలిస్తే తత్తట తెలుస్తుంది అంటే ఏషలో కాస్త ఏ తీసి పారేయండి, సహ తవ్వుతే అవుతుంది. ఏష ఏతో ఏతే, ఏ తీసి పారేస్తే తహ మిగిలింది. కాబులోకి కా పెడితే కహ అయింది. యహ కా తీసి యా పెడితే యహ అయింది. ఏం తేడా ఉంది? లేదండి ఆ తీసేసి కా తీసేసి నేను సర్వ పెడతాను పెట్టుకో, అయిపోయింది, అదే రూపం వచ్చింది. ఈ పాయింట్ మీకు అర్థమైందా కాలేదా? అర్థమైంది. అర్థమైంది సార్. అంటే ఒకటి కొంటే 100 ఫ్రీ అండి మన దగ్గర. ఒకటి తెలుసుకుంటే 100 ఫ్రీ. ఒకటి తెలుసుకుంటా. సరే, ఇది అయిపోయిన తర్వాత త్వం యువా యూయం, త్వాం యువా యుష్మాన్, త్వయా యుష్మాభ్యాం యుష్మాభిః, తుభ్యం లేదా తే అని కూడా అనొచ్చు. యువాభ్యాం వాం అని కూడా అనొచ్చు. యుష్మభ్యం వహ అని కూడా అనొచ్చు. త్వం త్వత్ త్వత్తః అని కూడా అనొచ్చు. ఈ త్వత్తః అన్నది శబ్ద రూపం కాదు, అది కృదంతాలు అంటారు. అది వ్యాకరణ పరిభాష. మన కొంత వ్యాకరణం గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. ఎట్లా మాట్లాడుకుంటున్నాం అంటే మన చిన్నపిల్లలకి, మన ఇంట్లో చిన్నపిల్లలు శబ్దాలు నేర్చుకుంటారు తప్ప గ్రామర్ నేర్చుకోవట్లేదు. మనం గ్రామర్ దృష్టి నుంచి చూడట్లేదు. ఇది అర్థమైందండి? గ్రామర్ దృష్టి నుంచి చూడట్లే. గ్రామర్ దృష్టి నుంచి చూస్తే వేరేగా చెప్పుకోవాలి. ఇదే స్లైడ్ వేరేగా పాఠం చెప్పుకోవాలి. ఆ దానిలోకి పోద్దు మనం. తవ తే యువయోః వాం. అది అంటే తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం నా గురువు గారు, అది యుష్మభ్యః కాదా? ఏదమ్మా? తృతీయ చతుర్థి. ఇదా? అవును గురువు గారు. ఇంతే. అయ్యో, ఇది కాదు. స్టాప్ షేరింగ్ ఎక్కడున్నా? ఒక్క నిమిషం, ఎక్కడ స్లైడ్ ఎక్కడో పారిపోయింది. అది పడుకుంది.
మూడులో ఉన్నారా? గురుగారు యుష్మభ్యమే తుభ్యం తే అనుకుంటా. యువాభ్యాం యుష్మభ్యం, యువాభ్యాం యుష్మభ్యం మార్పు ఉంది చూడండి. అంతే 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 గురువుగారు, క్షమ్యతం. తర్వాత ఇట్లాగే త్వయి యువయోహో యుష్మాసు, ఇదేది త్వం శబ్దానికి. అదే అహం అనుకోండి, అహం శబ్దానికి ఏం మారుతోంది? ఏమీ మారట్లే. అహం అవం వయం మాం అహం అస్మాన్. ఇందాక మీకు ఏమొచ్చిందండి? అదేంటి ఇట్లాగా ఇప్పుడు తే వాం వహ అవి మాత్రం చదవండి అమ్మా. ఇప్పుడు త్వం ఉంది కదా ఇక్కడ, ఈ కిందకు వస్తే ఏమన్నా మారిందో చూడండి. త్వాం కాస్త మాం అయింది. ఏమండి? యువాం కాస్త ఆవాం అయింది. యుష్మాన్ కాస్త అస్మాన్ అయింది. ఏమన్నా తేడా ఉందా? ఏమండి? తర్వాత తుభ్యం తే యువాభ్యాం వాం వహ మహ్యం మే అవాభ్యాం నౌ నహ. పైనే ఉంది తే సకారము వకారము ఉంది. ఇక్కడే ఉంది మకారము నకారము ఉంది. కానీ అక్కడ తే అయింది, ఇక్కడ మే అయింది. అక్కడ వహు అయింది, ఇక్కడ నవ్వు అయింది. అక్కడ వహ అయింది, ఇక్కడ నహ అయింది. ఏం మారింది? అక్కడ త్వయి అయింది, ఇక్కడ మయ్యి అయింది. ఇక్కడ యువయోహ అయింది, ఇక్కడ ఏమైనా ఆవయోహ అయింది. అక్కడ యుష్మాసు అయింది, ఇక్కడ అస్మాసు అయింది. కనుక నువ్వు నేను కొట్టుకోవడం కూడా పెద్ద తేడా లేదుగా. ఇక్కడికి ఒక పార్ట్ అయింది. ఇది అయిన తర్వాత ఏం చూడాలి మనం? క్వశ్చనింగ్ వర్డ్స్ అమ్మా, అదే క్వశ్చనింగ్ వర్డ్స్ వేరే వెన్ అనేది రాలేదు సంస్కృత్ లో ఇంకా. ఎలా నేను అంటాం? అక్కడ రాలేదు. పొరపాటు మీకు కనపడ్డ స్లైడ్ తూచది, అది తూచమ్మా. స్లైడ్ కనపడుతోందా? చెప్పండి. ఏం కనపడుతోంది మీకు? తుప్పు ప్రత్యయములు అని కనపడుతోందా? ఇది కొంచెం ఒక్కసారి వినండి మీరు జాగ్రత్తగా. మిమ్మల్ని భయపెట్టాలి అని నేను అనుకున్నాను. ఒక్క నిమిషం, ఆ ఆఖరి లైన్ చదవండి అనాలి. అనగానే సౌజ సమోక్షష్టాభ్యాం అని ఒకే గుక్కలో చదవాల్సి ఉంటుంది. అది మీరు కష్టపడకండి. సౌజస్ ఒక పార్టు, అమౌక్షస్ రెండో పార్టు, తాభ్యాంభిస్ జ్ఞేభ్యాంభ్యస్ ఞసిభ్యాంభ్యస్ ఞస్ ఓస్ ఆం ఞీ యోసుప్ అని విడివిడిగా చదవాలి. ఇది చదువుతున్నప్పుడు క్లాసులోంచి పారిపోయి మాయాబజార్ సినిమాలోకి ఎవరైనా వెళ్తే నా బాధ్యత లేదు. రమణారెడ్డి గారు చెప్పినది ఇవే చెప్పాడు అక్కడ పిల్లలకి పాఠం, రాక్షస పిల్లలకి. కనుక నేను రమణారెడ్డి కాదు, మీరు రాక్షస పిల్లలు కాదు. ఓకే. సు ఔజస్ అన్నాడు అంటే విభక్తి ప్రత్యయాలు ఇవి. ఇవి దేనికి వస్తాయి అంటే స్త్రీలింగ ప్రాతిపదికలకు వస్తాయి, పుంలింగ ప్రాతిపదికలకు వస్తాయి, నపుంసకలింగ ప్రాతిపదికలకు వస్తాయి. వీటిలో కూడా అకారాంత ఇకారాంత ఉకార అంటే ఏ అంతములో ఉన్నప్పటికీ కూడా ఇవే వస్తాయి. హలంతాలకు కూడా ఇవే వస్తాయి. ఇంతవరకు కనుక ఇవే ఎట్లా మారతాయి అని తెలియటమే మనకు కావాల్సిన విషయం. ఈ సు ఔ జస్ట్ అని ఉన్న దానిలో ఇందులో కొన్ని ఇచ్ సంజ్ఞలు. ఇది మీకు పెద్ద పాఠం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓహో ఇలా రూప నిష్పత్తి జరుగుతోంది అని ఒక ఐడియా ఉంటే భయం తొందరగా బోధం చూపించడమే. ఈ సు ఔ జస్ట్ కాస్త ఏమవుతుందంటే సకార ఉకారాలు పోయి అని మిగులుతుంది, అంటే సకారం మాత్రం మిగులుతుంది. ఈ ఎర్ర రంగులో చూపించినవి మిగులుతాయి. ఇంక విడివిడిగా అన్ని చెప్పను నేను ఇప్పుడు. ఈ ఎర్ర రంగులో చూపించినవి మిగులుతాయి. అంటే
ఏం మిగిలాయ్యా అని అంటే చూడండి ఒక్కసారి ఇది. ఎవరు చెప్తారు? భవానీదేవి గారు మీరు మాట్లాడండి అమ్మా. మాట్లాడతాను. రైట్. ఈ ఒక్కసారి ఎర్ర రంగులోను అనండి వరుసలో. స్ అం స్ ఔ అహ అం ఔ అహ ఆ భ్యాం బిహి ఏ భ్యాం భః ఆపేయండి చాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఆ అంటే అదేంటి అచ్చులని, సకారం అంటే హల్లులని తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు కేవలము ఏం చేస్తారంటే అచ్చులను చెప్పండి. అచ్చులు అంటే స్ అచ్చ అనేది అచ్చు కాదు కదా. కాదు, సా మాత్రమే వచ్చు. ఎర్ర రంగువే చదువుతున్నాను నేను అమ్మా. ఎర్ర రంగు అయితే ఎర్ర రంగు ఒక్క నిమిషం అమ్మా. అదే అచ్చులు ఆ నుంచి అహ వరకు అది తెలుసు. హేమన్య గారు ఉండండి, భవానీ గారితో చెప్పిస్తాను నేను. భవానీ గారు, సకారము హత్స హల్లా? అది హల్లండి. వదిలేసేయండి దాన్ని. దాని తర్వాత అవు అన్నది అచ్చా హల్లా? అది అచ్చు అండి. అవి చెప్పండి. అట్లా అచ్చులు మాత్రం చెప్పండి పైకనండి. ఔ అహ అం ఔ అహ ఆ ఏ అహ అహ ఓహ్. అక్కడ విసర్గ ఉంది. ఓ అనే అనాలి. ఈ ఓ సు లేదు, లాస్ట్ లో సు ఉంది. ఇవ్వండి అవే మిగిలాయి. ఇవే మిగిలాయి. ఓకే. ఇప్పుడు నేను మీతోటి భవానీదేవి గారు చెప్పండి సార్. నేను మీకు కాసేపు జలముచ్ అంటాను. ఏమన్నాను? జలముచ్ అన్నారు. జలముచ్ అన్నాను అనుకోండి. ఇవన్నీ కలిపి అనండి పైకి. జలముచ్ ప్లస్ ఔ ఆ రెండు పక్కన కలిసిపోతే ఏమవుతాయి? జలమౌ. జలముచౌ. జలముచౌ. చాకే అవుతూ వస్తుంది. జలముచౌ. చెప్పండి. జలమహ. జలమం అంటే జలముచ్ అం జలముచం. జలముచ్ అహ. జలముచ్ ప్లస్ అహ ఏమవుతుంది? మీరు చెప్పండి. జలమహ. చకారాన్ని ఎందుకు మింగేస్తారు? జలముచ. ఇప్పుడు చెప్పండి. జలమహ జలమహం. అలా కాదమ్మా, జలముచ్ అమ్మని ఉంది కదా. అవును. గబగబా రెండు గబగబా జలముచం 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 అవుట్లా. జలముచౌ. జలముచః. అంతే. జలముచ. జలముచే. జలముచః. జలముచః. జలముచోః. అంతే. జలముచాం. జలముచి. జలముచో. ఇవి వాటికి జలముచ్ అనే శబ్దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇప్పుడు హేమన్య గారు, హేమన్య చెప్పండి. మనస్ మీకు ఇచ్చిన పదం మనస్సు కలిపి చెప్పండి ఇవన్నీ. మనసౌ మనసః మనసం మనసౌ మనసః మనసా మనసే మనసః మనసః మనసయోః మనసాం మనసోః మనసాం మనసి మనసోః. అంతేనా? ఏమైనా తేడా ఉందా? లేదు. అంటే హలంత శబ్దాలు అన్ని కూడా మీకు వచ్చినట్టేనా రానట్ట? వచ్చినట్టు. ఎందుకండి అబద్ధాలు చెబుతారు నాకు శబ్దాలు రావని? మీరు మీరు చెప్పిన తర్వాత అన్ని వచ్చినట్టు గురువుగారు, అంతకుముందు రాదు. ఇప్పుడు మీరు కొన్ని అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. వెంటనే సంస్కృత పండితులు ఉంటారు, వచ్చి అరే ఇది ఇక్కడ మారుతోంది కదరా అని నన్ను గల్లా పట్టుకుని అడగచ్చు. 99% ఈ మార్పులు ఏవి ఉండవు. కొన్ని విశేష శబ్దాలు ఉంటాయి, వాటికి మార్పులు వస్తాయి. అవేవో ఉన్న ఆ 10 పైసల మందం పట్టుకుని 90 పైసలు వదిలేసుకోవాల్సిన కర్మ మనకి లేదు.
మహా అయితే ఏం చేస్తారు, ఆ 10 పైసలు కూడా ఇదే మోడల్లో రాస్తారు. అది తప్పే, కానీ తప్పు రాశారు, ఏముంది. స్టూడెంట్ రాకపోతే తప్పు ఎవడు రాస్తాడమ్మా. ఆ విశేష శబ్దాల దగ్గర ఆటోమేటిక్ గా కాలక్రమంలో సర్దుకుంటాము. జలముచ్చన్నా అదే చెప్తారు, మనస్సు అన్నా అదే చెప్తారు. ఇప్పుడు మనస్సు ఉందండి, మనస్సు చెప్పేశారు. వచ్చస్సు అంటా నేను, వచ్చస్సుకి ఏమైనా మారుతుందా చెప్పండి, వచ్చస్తో చెప్పండి. వచ్చేసావు వచసం వచసః వచసం వచో వచః వచ వచే వచస వచసే వచసః వచసః వచసోః వచసాం వచసి వచో, ఇంతేనా, ఉంది ఇంకేమనుందా? లేదు గురుగారు. లేదు. అంటే పయస్సు చెప్పండి. ఇవన్నీ పయస్సు మిగతావన్నీ మనసాభ్యాం అవి సేమ్ అని అక్కడ వదిలేశారు. నేను అది చెప్పానా మీకు స్లైడ్ చూపించానా? ఓకే, ఉన్నది మాత్రం చెప్పమంటారా? అంతే. ఇప్పుడు మీరు ఆవేశపడ్డారు కాబట్టి ఇంకా 2 సకారాలు ఉన్నాయి. ఎక్కడ? ఇంజన్ లోను గార్డు పెట్టి దగ్గర. ఏమండి? మనస్సు అంటే మనస్సుగానే ఉంటుంది. ఏమండి? ఇది కాస్త మనహ అవుతుంది. జలముచహ జలముక్ అవుతుంది. అది ఎందుకు అవుతుందో తర్వాత చెబుతా. జలముక్సు అవుతుంది. ఇట్లా ఇక్కడ ఈ భ్యాంభీహిలు పకారాలతో ప్రారంభమై 6 ఉన్నాయి. 6టికి ఒకటే లెక్క. జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముగ్భిః జలముగ్భ్యాం మనసాభ్యాం ఏంటి మనసభి వచోభిః వచోభ్యాం ఇట్లా మారుతూ ఉంటుంది. ఇతర అన్ని కలిపి చదివితే ఒకటే వరుసలో మనకు వస్తాయి. కనుక ఎటువంటి మార్పులు లేకుండా ఇవి రూపాలు మారితే ఏమొస్తాయండి అంటే మనకి ఏమొస్తాయండి? ఏమి రావు. అంతేనా? అలంత శబ్దాలు వస్తాయి. అన్ని వస్తాయి. ఎందుకు రావు? నేర్చుకోవాలే కానీ. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చామండి మనం చదువుకోవటంలో. ఇవన్నీ పదాలు ఎలా వస్తాయి అని చెప్పుకున్నాం కాబట్టి, పదాలు ఎలా వస్తాయో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి? మనం ఏం చదువుకుంటున్నాం ఇవాళ? వాక్య నిర్మాణ నిబంధన ఎస్సే రాయడం గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అనంతకృష్ణ అని మీరు అనుకోకపోతే ఒక విషయాన్ని మీకు చెప్తా. అంటే నేను ఎవరితో మాట్లాడబోతున్నానో చెబుతా. వాళ్ళకన్నా మీరు చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో మీరు నిర్ణయం చేసుకోండి. బుక్ ఎగ్జిబిషన్ రాగానే పోయి అక్కడ ఒక షాప్ ముందు కుర్చీలో కూర్చుని చిన్నపిల్లలు అంటే 7, 8, 10 క్లాసులు చదివే వాళ్ళు వస్తే పిల్లల్ని పిలిచి కాసేపు కబుర్లు చెప్పి వాళ్ళతోటి నా నోటికి వచ్చిన టాపిక్ మీద అరే ఎస్ఏ చెప్పండి రా, 10 మార్కులు 20 మార్కులు ఫ్రీగా వస్తాయి మీకు అని చెప్పేవాడిని. మాకు రాదు అని అంటే ఒక టెక్నిక్ చెప్పేవాడిని. చెప్పంగానే వాళ్ళు అంకుల్ లేకపోతే తాతగారు అంకుల్, వాడు నా అదృష్టానికి ఏం పీలుకుంటుందో నాకు తెలియదు, వాడు పిలిచి చెప్పేవాడు. వాడు ఎస్ఏ చెప్పేసేవాడు టకటక. ఇప్పుడు వాడు చెప్పగలిగిన మీరు చెప్పగలుగుతారా లేరా? పదో క్లాసు పిల్లవాడు చెప్పినప్పుడు మీరు చెప్పగలుగుతారా లేదా? చెప్పగలుగుతాం. సరే, ఏం లేదమ్మా, చాలా సింపుల్. ఎస్ఏ రైటింగ్ మనము బెత్తెడు రాయాలా, జానడ్ రాయాలా, 2 జానాలు రాయాలా అన్నదే కదా తేడా. ఇంకేమన్నా ఉందా? అంతే 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 అంతే. కాసేపు ఇంగ్లీష్ లో చదువుతాయి, సంస్కృతాన్ని కాసేపు పక్కకు పెడదాం. మన దగ్గర 6 ఉన్నారండి. ప్రపంచం మొత్తంలో 6 తెలివిగల వాళ్ళు ఉన్నారు. మనకి జ్ఞానం కలగాలంటే సంస్కృతంలో కూడా ఉన్నాయి ఆ శబ్దాలు, మీకు ఇంగ్లీష్లో చదివితే అర్థమవుతుందని చెబుతున్నా. 6 ఉన్నారు. వాట్, వేర్, వై, వెన్, హూ, హౌ. మీరు ప్రపంచంలో తెలుసుకున్న ఏ జ్ఞానమైనా సరే ఈ 6 కోట్స్ లో రాకుండా ఉండదు. దాని ప్రశ్నలు మారిస్తే ఈ ప్రశ్నలే వస్తాయి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన టాపిక్ అనండి,
అయ్యా అచ్యుత రామయ్య గారు మీ నోటికి వచ్చిన టాపిక్ అనండి. భారతదేశ పరిస్థితి. రైట్, భారతదేశ పరిస్థితి. ఇది ఆయన మనకి ఇచ్చిన టాపిక్. ఇది ఇప్పటి వరకు మనం వెళ్ళే కదా ఈ టాపిక్ వస్తుందని వెళ్ళలేదు. మొట్టమొదట తర్వాత ఈ ప్రశ్నలు ఇదే వరుసలో వెయ్యాలా అన్నది కూడా లేదండి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం ఎన్ని లైన్లు రాద్దాం దీనికి? ఈ ఎస్ఏని ఎన్ని లైన్లు రాయాలని మనం అనుకుంటున్నాం? ఓ మాట అనండి, నెంబర్ చెప్పండి, పర్లేదు. 10 లైన్లు. 6 టాపిక్స్ మీద 15-20 లైన్లు. అవన్నీ కాదండి, నేను అడిగింది ఎన్ని లైన్లు రాయాలి మీరు పరీక్షలో అని అడిగా. 10 లైన్లు అండి. 24 లైన్లు. ఎన్ని? 24 లైన్లు. 20 లైన్లు. 2 పేజీలు రాయాలి సార్. 2 పేజీలు అంటే 40 లైన్లు. రైట్, పోనీ 40 ఖాయం అంటే మీరు చెప్పిన వాటిలో హైయెస్ట్ నెంబర్ తీసుకుందాం అని 40 లైన్లు ఖాయం చేసుకుంటున్నా అండి నేను. ఓకే, ఇప్పుడు భారతదేశ పరిస్థితి. భారతదేశ పరిస్థితి అంటే ఏమిటి? 3 మాటలు చెప్పండి, 3 వాక్యాలు చెప్పండి. భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రాజకీయం, సాంఘికం, ఆర్థికం వివిధ రంగాలలో ఆలోచించవచ్చు. అంటే ఏం చెప్పచ్చు? గతమునందు భారతదేశము ఈ విధముగా ఉండెను, ప్రస్తుతమునందు భారతదేశము ఈ విధముగా ఉన్నది అని రాయచ్చా రాయకూడదా? రాయొచ్చండి. అంటే ఇది వాట్ ఈజ్ భారతదేశ పరిస్థితికి వచ్చావా లేదా? వస్తుంది, వాటి కింద వస్తుంది. ఎన్ని లైన్లు రాయొచ్చు ఇక్కడ? ఇక్కడ ఒక 5 లైన్లు రాయొచ్చు. 4 లైన్లు పెట్టుకుందాం పోనీ కాసేపు సరదాగా. 4 2 దానికి 2 దీనికి, గతానికి ప్రస్తుతానికి, గతానికి ఆధునికానికి 4 లైన్లు అయిపోయినాయి. తర్వాత ఈ పరిస్థితి ఇలా ఉండటానికి కారణం ఏమిటి? వై ఈజ్ భారతదేశ పరిస్థితి లైక్ దిస్? గత పాలకులు, దాని మీద 2 లైన్లు, ప్రస్తుత పాలకులు 2 చెప్పండి మీరే, నేనేం చెప్పక్కర్లే ఇంకా. గతంలో రాజులు చక్రవర్తులు బాగా పరిపాలించారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో బాగా పరిపాలించలేదు. మీరు ఏం రాస్తారు? అందరూ ఒకటే రాయాలని రూల్ లేదు, కానీ వై అనే ప్రశ్న 4 లైన్లు రాశారు. సంస్కృతిలో మార్పులు, సంస్కృతిలో మార్పులు, టెక్నాలజీల మార్పులు. రైట్, ఇవన్నీ రైట్ కదా. రాజయ్య గారి ఎస్ఏలో టెక్నాలజీ మార్పుల గురించి చర్చించుండొచ్చు, భవానీదేవి గారు ఏమన్నా ఇంకోటి ఏదో మార్చుండొచ్చు, ఇంకోటి అచ్యుతరావు గారు మరొకటి చెప్పచ్చు. అందరూ సమానంగా చెప్పాలని రూల్ లేదు కనుక ఇక్కడికి అయిపోయిందా? వై అయిపోయిందా? అయిపోయింది. వేర్, ఎక్కడ ఈ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే దేశాలుగా చెప్పచ్చా, రాజ్యాలుగా చెప్పచ్చా, రాష్ట్రాలుగా చెప్పచ్చా, లేకపోతే కులాల వారీగా చెప్పచ్చా, లేకపోతే ఆర్థిక స్తోమతను బట్టి చెప్పచ్చా? ఇన్ని రకాలుగా చెప్పచ్చా లేదా? చెప్పచ్చు. అంతర్జాతీయంగా, జాతీయంగా. వేర్ అన్న దగ్గర వరుసగా 8 లైన్లు చెప్పాను నేను ఇప్పుడు. అవును, 10 లైన్లు రాయొచ్చు కనీసం. రాశారు. ఇప్పుడు ఎన్ని లైన్లు రాసామమ్మా మనం? 18 లైన్లు అయినాయా? సగం ఎస్సే అయిపోయింది. అయింది సార్, 18 లైన్లు అయింది. తర్వాత ఇది ఇదే వరుసలో ఉండాలని లేదని చెప్పే కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పైన కింద మీ ఇష్టం. తర్వాత హూ, ఎవడు ఈ మార్పుకి కారణము? రాజకీయ నాయకులు, ప్రజలు. ఎడ్యుకేషన్ లేకపోవడం కారణం కావచ్చు, లేకపోతే చదువులు రానియకుండా డబ్బులు ఎక్కువ ఫీజు తీసుకుంటారంటానికి కారణం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కూలీ లేదు, డబ్బులు లేవు కాబట్టి పిల్లల్ని చదువు పంపించకుండా ఆపేస్తున్నారని కారణం కావచ్చు. ఏమో నాకేం తెలుసు, మీరేం రాస్తారు? ఇది మన సొంత తెలివితేటలతో మనకి స్ఫురించినటువంటి దాన్ని బట్టి ఈ హూ రాస్తారు. ఎవరు కారణం అని రాస్తారు. అయిపోయిందండి. విద్య లేకపోవడం, ఏమ్మా విద్య లేకపోవడం అనేది కూడా ఒక కారణం అని. ఆ సబ్జెక్టు మీ ఇష్టం, ఏమైనా రాసుకోండి, రాస్తారా రాయరా చెప్పండి చాలు. 10 లైన్లు వస్తాయి కనీసం. తర్వాత వాట్ అయిపోయింది, వెన్ వాటు, వై అయిపోయింది, హూ అయిపోయింది, వేర్ అయిపోయింది, హౌ కాదు, హూ షుడ్ డూ దిస్, ఎవరు చేయాలి ఈ పని? అందరి బాధ్యత.
ఎవరు చేయాలండి? పాలకులు లేదా ప్రజలు. నాకు అవన్నీ చెప్పొద్దు. ఎన్ని లైన్లు రాస్తారు చెప్పండి చాలు. నాకు ఎన్ని లైన్లే లెక్క. 6 లైన్లు. చలో అయిపోయిందా? ప్రజలు పాలకులు 2 లైన్లు అయిపోయింది కదమ్మా. తర్వాత ఇంతకీ అనుకున్నది ఎట్టా చేసాడు వాళ్ళు మనం? హౌలో అది రావాలి. వచ్చింది కదమ్మా. హౌ యూ కెన్ క్లియర్ ఆన్ దిస్? ఇది క్లియర్ గా చెప్పినట్టేనా నేను? రైట్. అయిన తర్వాత వాట్, ఎలాంటి మార్పులు కావాలి? వాట్ ఆర్ చేంజెస్? పైన రాసిన అన్నిటికీ దాన్ని రివర్స్ లో కింద రాసుకుంటూ రావచ్చారా? లైన్ దాటిపోయినట్టుందో సార్ చూడండి. దాటిపోతుందండి. అంటే ఇప్పుడు ఎస్ఏ రాయడం ఎవడు భయపడుతున్నారు చెప్పండి నాకు. ఇది అయిన తర్వాత మొట్టమొదటి ఏం రాసావమ్మా? అదే వాట్ ఈస్ కాదు, హౌ టు హౌ చెప్పండి, వైకి చెప్పండి. వై దిస్ మార్క్స్ కేమ్ అన్నట్టు ఏదో రాసాము. చెప్ప పాయింట్ ఏంటంటే ఈ వాట్ రాసాం కదండి. ఈ వాట్ పాయింట్లలోనే ఇప్పుడు ఏమైనాయి? 6 మెయిన్ హెడ్డింగ్స్ రాశారు మీరు. ఇది జాగ్రత్తగా గమనించండి. 6 మెయిన్ హెడ్డింగ్స్. ఈ మెయిన్ హెడ్డింగ్ పక్కన తీసి వాట్ లో మళ్ళీ విత్ ఇన్ వాట్, మళ్ళీ వాట్, వేర్, హౌ, వెన్, విచ్ ఇవి కూడా రాసుకోవచ్చు. అట్లాగే వైలో మళ్ళీ వైలో కింద సబ్ పారాలో ఆ వై అనే పాయింట్ ని బేస్ చేసుకుని మళ్ళీ వాట్, వేర్, వెన్, విచ్ రాసుకోవచ్చు. ఇట్లా మీరు జానెట్ రాయొచ్చు, మెథడ్ రాయొచ్చు, కిలోమీటర్ రాయొచ్చు. చిన్న నిబంధన ఇచ్చి రాయమంటే చిన్న నిబంధనకి ఇవే 6 పాయింట్లు పెట్టి రాసుకోండి. ఇవాళ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే మీకు ఇవాళ హోంవర్క్ చెప్పేస్తున్నామా. ఇవాళ మీ హోంవర్క్ ఏంటంటే మీకు నచ్చిన ఒక పేపర్, 2017 పేపరే తీసుకుందాం. మీ ఇష్టం వచ్చిన పేపర్, లేకపోతే 4 పేపర్లు తీసుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు. లేకపోతే ఒకటే పేపర్ తీసుకుని 2017 పేపర్లో నిబంధన అని షార్ట్ క్వశ్చన్ లో ఇచ్చింది ఒకటి, లాంగ్ క్వశ్చన్ లో ఇచ్చింది ఒకటి రాయండి. ఈ ఫార్మెట్ లో రాయండి. ఈ ఫార్మెట్ లో రాసేటప్పుడు కూడా వాట్, వేర్, వై, హౌ, ఇదే వరుస రావక్కర్లేదు. కిందది పైకి, పైది కిందది కూడా రాయొచ్చు. బెస్ట్ ఏమిటంటే ముందు వాటు తర్వాత వై చెప్పేసి మిగతా ఎలాంటి ఆర్డర్ లో పెట్టినా కూడా దిగులు లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ ఫార్మెట్ లో రాస్తే చదివే వాడికి ఒక కొహరెంట్ గా ఉంటుందా, ఖచ్చితంగా ఉంటుందా? కొహరెంట్ గానే ఉంటుంది. కనుక మీరు ఎస్ఏని చక్కగా నిబంధించినట్టేనా? అంతే, ఒక ప్రణాళికలో ఉంటుంది. ఇప్పుడు మనకి టాపిక్ తో ఏమైనా సంబంధం ఉందా? లేదు. అనంత కృష్ణ పాఠము చెప్పుట ఒక టాపిక్. వాట్ ఈస్ అనంత కృష్ణ పాఠము చెప్పుట? ఏదో రాసేయండి, మీ ఇష్టం వచ్చింది. ఆయన ఏమైనా చేతులు ఊపుకుంటూ చెబుతాడు, లేకపోతే ఆయన పాఠం చెప్పడం మీ ఇష్టం వచ్చింది. వై అనంత కృష్ణ పాఠము చెప్పుట? ఈయన ఒక్కడేనండి, ఏమో డబ్బులు తీసుకోకుండా చెబుతున్నాడు, మీ ఇష్టం. లేదు ఈయన పొద్దున్నే మాకు ఇంటికి వెళ్ళేందుకు, ఆఫీస్కి వెళ్ళేందుకు వీలుగా ఉంది కానీ 7ంటికే చెబుతున్నాడు, ఒక కారణం కావచ్చు. హౌ, ఎలా చెబుతాడు? మేము ఆయన ఇంటికి పోక్కర్లేదండి, జూమ్ లో చెబుతాడు. ఇది కూడా ఒక టాపిక్, దీనికి కూడా ఎస్ఏ రాసుకోవచ్చు. అంచేత జై శ్రీ అని కాదేది ఎస్ఏకి అనర్హం అనుకుంటే ఈ 6 ప్రశ్నలకి సమాధానాలు వరుసగా రాస్తే అయిపోయింది. తర్వాత ఇంకొక చిన్న మాట చెప్పి ఆపేస్తా ఇక్కడికి. ఈ 6 ప్రశ్నలకి మొదటి ప్రశ్నకి 3 వాక్యాలు రాశారు కాబట్టి అన్నిటికీ కూడా 3 వాక్యాలు రాయాలి అనే నియమం ఏమన్నా నేను చెప్పానా మీకు? లేదు. కనుక మీకు నచ్చిన దగ్గర ప్రశ్న దగ్గర మీరు అక్కడ ఇంకా ఎక్కువ పాయింట్ రాయొచ్చుగా. కనుక పక్క పక్కన కూర్చుని రాసిన ఇవే
ఇవే ఆర్డర్ లో రాసిన రాజయ్య గారిది నాది ఎస్ఏ ఒకేలా ఉంటుందా? ఉండదు. ఎవడి ఎస్ఏ వాడిదే. ఇంతేనండి ఎస్ఏ రైటింగ్. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ డౌట్లు ఉంటే అడగండి. నేను రాయలేను ఎస్ఏ. భాషలో రాయటము. ఒక్క నిమిషం. ఇందాక 10 మంది దాకా చెప్పారు మేము ఎస్ఏ రాయలేం మాకు కష్టం అని. వాళ్ళు మాత్రం సమాధానం చెప్పండి. మీరు ఎస్ఏ రాయగలరా? రాయగలం. గురుగారు చెప్పండి భారతి గారు. మీరు వాట్ వెన్ ఇవి చెప్పారు, వాటికి సంస్కృతంలో వర్డ్స్ కూడా చెప్పండి. పోనీ దాన్ని మీరు అడిగారు కాబట్టి చెబుతా, తప్పకుండా చెబుతా. ఇవేనండి. కుత్ర, ఎక్కడ, వేర్, కథం, హౌ, కిం, వాట్, కతి, కదా, వెన్, కుతః, వేర్ ఫ్రమ్, కిమర్థం, వై, కిం తత్, వాట్ ఈస్ దట్. చెప్పినట్టేనా నేను? ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. కనుక మనము ఎస్ఏ రాయటానికి ముందు ఏం చెయ్యాలంటే, ఇది మన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో ఇస్తారు కాబట్టి బుక్లెట్ తీసుకుని ఆ బుక్లెట్ వెనక పేజీలో 1 పేజీకో 2 పేజీలకో పైన రఫ్ వర్క్ అని రాసేసి గుర్తు పెట్టుకుని, అంటే అది చూడక్కర్లేదు అబ్బాయి నువ్వు మార్కులు వేయక్కర్లేదు దీనికని, అక్కడ ఈ ఎస్ఏలో మీరు రాయదలుచుకున్న వాటి వేరు వెన్నుకి ఉపయోగింపులు 4-5 పాయింట్ రాసుకుని, పావర్టీ లేదా కనుక ల్యాక్ ఆఫ్ మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పబ్లిక్ ఫిగర్స్, మీరు ఏం రాయదలుచుకుని రాసుకుని, ఇవి ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దీన్ని పైకి కిందకి మార్చేసుకుని ప్లానింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తెచ్చి యథాతథంగా ఇక్కడ వాక్యాల్లో రాసేస్తే మీ ఎస్ఏని ఎవరైనా ముట్టుకునేందుకు అవకాశం ఉంటుందా? ఉండదు. ఇలాగే సంస్కృతంలో నిబంధన రాసేటప్పుడు కూడా చిన్న చిన్న వాక్యాల్లో సంస్కృతంలో మీకు తోచినటువంటి విభక్తి జ్ఞానంతో రాసేయండి. చాయిస్ మీది. ఇంతకు మించి దీని మీద నేను చెప్పదలసినటువంటిది ఏమీ లేదు. దీనికి ఏమైనా యాడ్ చేస్తారంటే మీరు అందరూ ఎవరైనా యాడ్ చేయొచ్చు. అదే గురువు గారు బాగుంది, చాలా వివరంగా చెప్పారు. మేము ప్రాక్టీస్ చేయాలంతే. మేము అభ్యాసం చేయాలండి. సంస్కృతంలో రాయటం అభ్యాసం చేయాలి. అది ఎవరి బాధ్యత? ఎవరు వాళ్ళు అంటే ఎత్తుక్కున్నారు. ఎలా రాయాలో తెలియనంత వరకు మీకు తెలియదనే అనుకుందాం. ఇప్పుడు ఎలా రాయాలో అది మంచిదా పిచ్చిదా పక్కకు పెట్టండి. ఒక పద్ధతిని నేను చెప్పా, ఈ పద్ధతి మీకు అవగతం అయ్యింది. దీనిని ప్రాక్టీస్ అభ్యాసం మీరు చేస్తేనే 1కి 10 రాస్తే వస్తాయి. కనుక మా ఆవిడ చేస్తున్న వంట అనే టాపిక్ తీసుకున్నాను అనుకోండి, దాని మీద రాస్తానే నిబంధన సంస్కృతంలో. రాజయ్య గారి అవధానాలు దాని మీద రాస్తా ఒక ఎస్సే. చిల్లర భవానీదేవి గారు రాసిన అనేక పుస్తకాలు ఆవిడ ఎట్లా రాశారు రాయండి ఒక ఎస్సే. క్లాసులో అన్ని డౌట్లు వచ్చాయి అనంతకృష్ణ, వాటి మీద ఒక ఎస్సే రాయండి. ఏది ఎస్సే కానీ అర్థం కాదు, మీకు కనబడే ప్రతిదాన్ని ఒక వాక్యంలో చెప్పే ప్రయత్నం చేయండి. మీకు అక్కడ ఇప్పుడు మీకు కనపడింది, ఓ చిన్న పిల్లాడు వెళ్తూ కనపడున్నాడు, పిల్లవాడు రోడ్డు దాడుతుంటే తల్లి చూడలేదు పట్టించుకోలేదు, ఇది కనపడిన దృశ్యము. సంస్కృతంలో చెప్పండి. యదా బాలకః అనేది చెప్పేసి మీ ఇచ్చింది. తస్య మాత న పశ్యతి, అయిపోయింది. ఒక వాక్యం వచ్చిందిగా. అది మంచి వాక్యమా పిచ్చి వాక్యమా, సరిగ్గా ఉందా లేదా, అందంగా ఉందా లేదా, ఇవి మీకు వద్దు. ఇప్పుడు అందాలు తర్వాత వస్తాయి. మీ రచనలోనే మీరే ఒక 10 రాసేటప్పటికి 11 ఎస్సే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు రాసే స్టైల్ మారుతుంది, మీరు రాసే స్పీడ్ మారుతుంది. ఇది మీ ప్రాక్టీస్ లో ఆధారపడినది. ఏ
టీచర్కి సంబంధం లేనిది. టెక్నిక్ మాత్రం మనం షేర్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు కాంటాక్ట్ క్లాసులు అయినాయి, అక్కడ కూడా ఈ నిబంధన గురించి ఎవరో ఒకరు ప్రొఫెసర్ గారు చెప్పుంటారు. ఆయన టిప్స్ చెప్పుంటాడు, తప్పని కాదు, నేను చెప్పింది తప్పని కాదు. మీకు నచ్చింది ఏదో దాన్ని పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది నచ్చలేదు, నష్టం లేదు. ఆయన చెప్పింది నచ్చింది, బాగుంది. కాదండి, ఆయన కొన్ని బాగా చెప్పాడు, మీరు చెప్పిన దానిలో కొన్ని బాగున్నాయి అనుకోండి. ఈ రెండింటినీ కలిపి ఇంకోటి తయారు చేసుకుని మీ సొంత బాడీ తయారు చేసుకోండి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఎస్ఏని ఈ ఫార్మెట్ లో హ్యాండిల్ చేయదలుచుకున్నాను అను నిర్ణయం తీసుకోండి. ఫిక్స్ అవ్వాలి. అది మీరు తీసుకోవాలి, ఎవరికి వాళ్ళే తీసుకోవాల్సిన విషయం. తీసుకుంటే మీకు అడ్డు లేదండి. ఏ టాపిక్ ఇస్తే ఎంత రాయలేము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూకగలుగుతారు. ఒక భాషను ప్రాక్టీస్ చేయాలి అంతే, అది వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. దానికి శ్రవణ సంస్కారము ప్రధానము. మీకు వాక్య నిర్మాణము చెయ్యాలంటే శ్రవణ సంస్కారము చాలా ప్రధానమైనది. అది మీకు యూట్యూబ్ లో సంస్కృతం లెక్చర్స్ అని లేకపోతే చెము కృష్ణ శాస్త్రి గారిదో లేకపోతే ఫలానా వారిదో, ఇప్పుడు భాగవతం చెబుతున్నాడు ఒక ఆయన, అది రామకృష్ణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఆయన యూట్యూబ్ లో పెట్టేస్తారు రెగ్యులర్ గా. ఆయన కేవలం సంస్కృతంలోనే మాట్లాడుతూ ఉంటాడు, సరళమైన సంస్కృతంలో శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రామకృష్ణ మిషన్ వేరే బేలూరు మఠం వాళ్ళది అఖండ భాగవత పారాయణం అని సప్తాహ వ్యాఖ్యానం మీద ఉంది హెడ్డింగ్. ఆయన ఎంత సరళంగా మాట్లాడతాడంటే అది వింటూ ఉంటే మనకి సంస్కృతం, ఆయన కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఆయన చెప్పింది వినేసి తర్వాత ఆయన అన్న మాటను మీరు కూడా అనండి వెంటనే. ఇప్పుడు ఆయన అన్న మాట వెంటనే మీరు అనండి. అలా అన్నట్లయితే మీకు కూడా మాట్లాడటం వస్తుంది అని నేను 2 మాటలు చెప్పా. ఆయన అన్న మాటలు మీరు వినండి అనగానే మీరు కూడా వెంటనే ఆయన అన్న మాటలు మీరు వినండి. అలా వింటూ ఉంటే మీకు బాగా వస్తుంది. అలా వింటూ ఉంటే మీకు బాగా వస్తుంది. ఆయన ఏ వాక్యం అన్నాడో మీకు సంబంధం లేదు, మళ్ళీ తిరిగి నోటితో అనేయండి. తెలియకుండా ఆయనలాగా మీరు మాట్లాడటం, మీ ఆర్టికులేషన్ వస్తుంది. విభక్తి జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చి కూర్చుంటుంది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాషా ప్రయోగంలో టెక్నిక్. ఇది శ్రీ 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 ఎన్వి అనంతకృష్ణ గారు కనుక్కున్నది అని అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం నాకు లేదు. ఇది ఎవరు కనుక్కున్నారయ్యా, ఇది ఎవరు కనుక్కున్నారయ్యా అంటే మీకు తెలుసా అండి ఎవరు కనుక్కున్నారో? ఎవరు మీరు చెప్పగలరా కనుక్కున్నవాడి పేరు? స్టూడెంట్స్ కాదండి, మన ఇళ్లలో ఉన్న ఉయ్యాల్లో ఉన్న పిల్లలు. అయితే వాళ్ళే గురువులు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా భాషని వింటున్నారు, నోరు విప్పలేదు. అవును, ప్రతి వాడు వస్తాడు, ఏరా నాన్న ఆకలిస్తుందా, అమ్మ తిట్టిందా, అన్నం పెట్టలేదా, వాడు అట్లా చూస్తూ ఉంటాడు పిల్లాడు. కానీ శబ్ద జ్ఞానం మాత్రం వాడి బుర్రలో రికార్డ్ అవుతోంది. అంటే సంస్కృతాన్ని తెలుగులో నేర్చుకోవట్లే, తెలుగుని తెలుగులో నేర్చుకోవట్లే. గమనించండి, వాడి ఉచ్చారణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో కాకినాడ, రాయలసీమ ఎక్కడో ఉన్నాడు అనుకోండి, ఏంటి అగలిపోయిట్రే అనే అంటాడు ఆ పిల్లాడు కూడా రేపు. ఎందుకంటున్నాడంటే వాడు శబ్దాన్ని రిసీవ్ చేసుకునేది ఆ ఫ్రీక్వెన్సీలో కాబట్టి. రాయలసీమకు వస్తే వాడి ఫ్రీక్వెన్సీ మారిపోయింది, ఎందుకంటే వాడు విన్నది అది కాబట్టి. తెలంగాణకు వస్తే ఇంకో భాష, వాడు విన్నది అది కాబట్టి. కొంకణికి పోతే వాడు విన్నది అది కాబట్టి అదే భాష వస్తుంది. కనుక తెలంగాణలో హైదరాబాద్ లో పుట్టిన పిల్లాన్ని తీసుకుపోయి, ఎందుకు ఇప్పుడు అందరు ముసలాళ్ళకి అనుభవమే, అమెరికాలో పడేస్తే వాడికి తెలుగు రాదు. మా పిల్లలకి తెలుగు రాదండి, అంతా ఇంగ్లీషే. వాడు వస్తాడు ఇక్కడికి, వీడికి చచ్చిన ఈ ముసలాళ్ళకి అర్థమై చావదు వాడు మాట్లాడే ఇంగ్లీషు, కానీ పళ్ళికి ఇస్తాం. ఎందుకంటే వాడి శ్రవణ సంస్కారం ఆ భాషలో జరిగింది కాబట్టి. ఇలా 2 ఏళ్ల పాటు 6 నెలలు 8 నెలలు 10 నెలలు విన్నాక మొట్టమొదటిసారి అత్త అత్త అంటే మనకి ఇంకా ఆ రోజు ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఇంత వింటే గాని వాడు అత్త అనలేదు అని గమనించండి. మరి మీరు సంస్కృతం ఎంత విన్నారండి అనటానికి? వినలేదండి ఎక్కువ. కనుక శ్రవణ సంస్కారం ఇది అయిన తర్వాత ఆ పిల్లవాడు అమ్మ నిన్న నేను అన్నం తింటాను అంటాడు. వాడు వచ్చి అనగానే తల్లి ఏం చేసింది, అరే నిన్న నేను అన్నం తింటానేంట్రా,
నిన్న నేను అన్నము తిన్నాను, తిన్నాను. నిన్న నేను అన్నం తిన్నాను అని ఒకటికి రెండు ఎసెప్ట్ చేసి చెప్పింది. అంతేగాని వేధవా నువ్వు తప్పు మాట్లాడి కొట్టలే. వాడు వెంటనే ఆ గ్రామాటికల్ కన్స్ట్రక్షన్ ని వాడు మైండ్ లో అడ్జస్ట్ చేసేసుకున్నాడు. అవును. తల్లి అంతే చెప్పి ఊరుకోదు, రేపు తింటాను అని. ఆ తింటాను అనే ఫార్మెట్ ఎప్పుడు వాడాలి, ఈ నిన్న అనే దానికి ఏది వాడాలి, ఈ రెండు సైమల్టేనియస్ గా తల్లి చెప్పింది. పాఠం చెబుతున్నాను అనుకుని ఆ తల్లి అనుకోలేదండి. వాడు లెసన్ క్లాస్ లో కూర్చుని వింటున్నాను వాడు అనుకోలే. కానీ న్యాచురల్ కోర్సులో ఈ అడ్జస్ట్మెంట్ జరిగిపోతున్నాయి భాషలో. దీనికి మనం ఎక్కడ స్పేస్ ఇస్తున్నాము భాషకి? సో హూ ఇస్ ఎట్ ఫాల్ట్? లిసనర్ ఇస్ ఎట్ ఫాల్ట్. ఇది వినాలా అది వినాలా లేదండి. ఇది కేవలం మన సబ్జెక్టే వినాలా ఏం లేదు. ఎవడు సంస్కృతంలో మాట్లాడితే అవన్నీ వినండి. ఎందుకు అంటే తాత వచ్చి తెలుగులోనే మాట్లాడతాడు, బామ్మ వచ్చి తెలుగులోనే మాట్లాడుతుంది, నాన్న వచ్చి తెలుగులోనే మాట్లాడతాడు. ఎవడి స్టైల్ వాడిది, ఎవడి భాష వాడిది, ఎవడి సెంటెన్స్ స్ట్రక్చర్ వాడిది. ఇవన్నీ కూడా ఇన్ని డిఫరెంట్ మోడల్స్ ని వింటున్నవాడు స్టూడెంటు, ఆ పిల్లవాడు పసివాడు. పసివాడు ఇన్ని డిఫరెన్సులు తెలుసుకోగలిగితే ఇంత పెద్దది మనం తెలుసుకోలేమండి. తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ చెప్పి ఆపేస్తా, క్లాస్ టైం అయింది కాబట్టి. ఏంటంటే పిల్లవాడికి లేనిది మనకి ఉన్నది ఏమిటి చెప్పండి? భయం. సిగ్గు సిగ్గు సిగ్గు. తప్పు చేస్తానేమో అని సిగ్గుపడతాం మనం. ఇలా అంటే చలపతిరావు ఏమైనా అనేసుకుంటాడేమో అని సిగ్గుపడతాం. రాజయ్య గారు చాలా సంస్కృత పండితుడండి బాబు. ఆయన ముందు మనం సంస్కృతం మాట్లాడేది అమ్మో అన్ని బూతులు పట్టుకుంటాడు. పిల్లవాడికి అలాంటివి ఏమీ లేవు. వాడు నోటుకు వచ్చింది అనేస్తాడు, తర్వాత ఎవడైనా దిద్దుతే సరి చేసేసుకుంటాడు. మనం ఎందుకు చేయట్లే ఈ పని? అది ఎవడికి తప్పు? ఎవడిది తప్పు? మనదేనండి. మనది కాదమ్మా, నాది అనండి. ఇక్కడ బ్రాహ్మణం లేవు. నాది నాదే సార్. మనది కాదు. భయం కాదు, స్వయం. భయం కాదు, భయం కాదు, స్వయం అనుకుంటేనే భయం పోతుంది. ఇంకా నయం ఇవాళ చెప్పారు కూడా సరిపోయింది అంటారు మీరు. భయం అది కనుక ప్రాసలో చెప్తున్నారు గురువు. అభయం అనుకోవాలి. అభయం సత్వ సంశుద్ధి, భగవద్గీత శ్లోకం. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. కృష్ణుడు చెప్పాడు, అనంత కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు ఇవాళ. అదే అభయం సత్వ సంశుద్ధి. ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు అమ్మా. కబుర్లు చెప్పుకోవడానికి మనకి బోర్డు ఉన్నాయి ఇంకా. కనుక ఇవాళ క్లాస్ క్లోజ్ చేస్తూ నిబంధన రాసే టెక్నిక్ మీద ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? అది ఒక్కటి చెప్పండి చాలు. లేవండి, నాకైతే ప్రాక్టీస్ చేస్తాను. సో ప్రాక్టీస్ చేయడం అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ, అది మనం చెప్పుకోకర్లేదు. అవును అవును. చాయిస్ చిన్న గురువు గారు చిన్న సందేహము. గురువు గారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటి చెప్పారు కదా. ఇప్పుడు 2017 లో కావ్యేషు నాటకం రమ్యం ఇత్యనుముద్దిష్ట నిబద్ధం లిఖత ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు చెప్పిన మీరే చెప్పండి. ఎవరు మాట్లాడకండి, రాజా గారు మాత్రమే మాట్లాడతారు. చెప్పండి. చెప్పరావట్లేదు నాకు అసలు. మీరు అబద్ధం చెప్పద్దు, మీరే చెప్తారు. మన ఇద్దరం కలిసే మాట్లాడుకుందాం. ఇది ఎన్ని మార్కుల క్వశ్చన్? 12 మార్కుల క్వశ్చన్. 12 మార్కుల క్వశ్చన్. ముందు ఏం చేయాలి? ప్రశ్న అర్థం కాలేదు అనుకోండి, ఎప్పుడైనా ప్రశ్న అర్థం కాకపోతే ప్రశ్నని మళ్ళీ రాసేయండి. ఓకే, అవును. ఏం రాయాలి చెప్పండి, మీరు నోట్ తెలుగులో చెప్పండి చాలు, సంస్కృతం అక్కర్లే. ఇప్పుడు వాటర్ ఫస్ట్ వాటర్ ఇదేంటి అని మీరు ఫస్ట్ వాటర్ తీసుకోవాలని రూల్ లేదు. ఓకే, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు నచ్చి మీరు వాటర్ అన్నారు కాబట్టి వాటితోటే మొదలెడదాం. కావ్యేషు నాటకం రమ్యం. ఏమిటది? కావ్యముల లోపల నాటకము చాలా ఆహ్లాదకరమైనది అని ఎవరన్నారు? కాళిదాసు. కాళిదాస్ అల్లే, కాళిదాస్ అన్నారు. విమర్శకు
విమర్శకులు అన్నారు. అంతే. కావ్యేషు నాటకం రమ్యం అని నాటకముల యొక్క గొప్పదనాన్ని పెద్దలు చెప్పారు. అవును. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పండి. కావ్యాల గురించి కావ్యములు దృశ్య కావ్యములు శ్రవ్య కావ్యములు అనే 2 రకాలు ఉన్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ నాటకాల్లో కూడా అద్వితీయమైన నాటకాలు కాళిదాసు ఉన్నాయి. 3 నాటకాలు ఉన్నాయి. మీరు నేను రాసిన నాటకాల పేరు కూడా రాయండి సార్, తప్పే ఉంది. తర్వాత వై నా కావ్యేషు నాటకం రమ్యం అని ఎందుకు అనాలి చెప్పండి. మీకు ఏది వస్తే చెప్పండి, రైట్ రంగు లేదండి ఇక్కడ. ఓకే, అంటే ఇవి వినడమే కాకుండా కళ్ళతో చూస్తాం కాబట్టి కళల సమాహారం నాటకం. ఇంకా చెప్పండి. అలంకారాలతో కూడి ఉంది కాబట్టి నాటకం చాలా రమ్యంగా ఉంటుంది. ఇంకా రాజా గారు వింటున్నారా? వింటున్నాను సార్, వింటున్నాను. సామాన్య ప్రజలు దృశ్య రూపంగా చూస్తాం కాబట్టి ఇంకా బాగా మన జీవితంలో పాత్రలు నటించినట్టుగానే అక్కడ పాత్రలు నటిస్తూ ఉంటాయి కాబట్టి మనసుకి తొందరగా ఆకట్టుకుంటుంది. నవరసాలు ఉంటాయి కాబట్టి దృశ్యం చాలా శక్తివంతమైంది. ఏమండి 20 లైన్లు కింద అయిపోయినారు. ప్రకృతి వర్ణనలు ఉంటాయి, నదులు పర్వతాలు వర్ణనలు ఉంటాయి. జీవితానికి నాటకంలో ఎక్కడుంటాయి? నాటకంలో ఉండవు. నాటకం స్టేజ్ మీద పాత్రలు సహజంగా జీవితంలోంచి కొన్ని అనుభూతుల్లోంచి నాటకంలో చాలా ప్రసిద్ధి పొందింది. కనుక ఇవాళ మనం డిసైడ్ చేసేసుకుందాం అండి. కావ్యేషు నాటకం రమ్యం అనేటటువంటి వాక్యం మీద 12 మార్కుల క్వశ్చన్ కి ఇవాళ మీరు చేయబోయే హోంవర్క్. అప్పుడు ఇన్ని పాయింట్లు మీకు వచ్చేస్తే అందరివి కాపీ కొట్టి పొట్లం తయారు చేసి జేబులో పెట్టేసుకుందాం మనం రేపు. గో అహెడ్. ఇవాళ హోంవర్క్ నిబంధన కావ్యేషు నాటకం రమ్యం. 2017లో అది 4 మార్కులు కూడా ఇచ్చాడు. 12 మార్కులకి 4 మార్కులకి 2 సార్లు ఇచ్చారు. 12 మార్కులకి రాయగలిగిన వాళ్ళు దానికి హెయిర్ కటింగ్ చేస్తే 4 మార్కులకి రాదమ్మా. 6 ప్రశ్నలకి 6 లైన్లు అయిపోయింది. ఒకే పేపర్ లో ఇచ్చారు 2 సార్లు ఒకే క్వశ్చన్ ఇచ్చారు సార్. 2017లో ఇచ్చారు. చదవండి, ప్రశ్న చదవండి. కావ్యేషు నాటకం రమ్యం ఇతిహాసిస్త దశ వాక్యేషు నిబంధన లెక్కతని 4 మార్కులకి ఇచ్చారు. సేమ్ 12 మార్కులకి కావ్యేషు నాటకం రమ్యం నిబంధన లెక్కతనేసి మళ్ళీ ఇచ్చారు. అబ్బో, పేపర్ సెట్ చేసి ఉంటారు. అంటే 4 మార్కులకి ఎలా రాస్తారు, 12 మార్కులు దానికి ఎలా రాస్తారని ఏమన్నా టెస్ట్ ఏమో ఏమన్నా చేసుకోండి, మనకి ఎందుకంటే మనం రాసేది మనం రాస్తాం. సంస్కృత విద్యార్థుల అభిమానం కొద్దీ మళ్ళీ అదే ఇచ్చాడు, తొందర రాస్తూ ఆన్సర్ రాయవచ్చు. అది ఆపేద్దామండి ఇక్కడికి. ఆపేద్దాం. నిబంధన మీద ఇంకా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం మనకుందా? లేదండి, అభ్యాసమే చేయాలి. నేను అది విషయం. కనుక నేను మీకు ప్రామిస్ చేసింది ఏమిటి? 2 ప్రామిసులు చేశా. ఒకటి, ట్రాన్స్లేషన్ మీ బాధ్యత కాదు, నాది, వదిలేయండి అని అన్న అప్పుడెప్పుడు. ఎస్ఏ రైటింగ్ మీ బాధ్యత కాదు, నాది, వదిలేయండి అన్న. ఆ 2 నేను పూర్తి చేసిన వాడిని అయినట్టుగా సర్టిఫై చేస్తారా చేయరా? నా బాధ్యత నుంచి నన్ను విముక్తిని చేశారా చేయలేదా? చేశాం. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ప్రాక్టీస్ చేయడమే మీ బాధ్యత.